నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో వేరే రకంగా చీకటి కోణాలు పెట్టుకోనో లేదా ఎవరికో మీకు కావాల్సిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కోసమో లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉండి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాను, గతంలో తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సీలు నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పుకుంటారు. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు మీరు నిర్వహించబోయే డిఎస్సి ద్వారా అవకతవకలకు అదేవిధంగా గందరగోళాలకు అవకాశం ఇచ్చి ఆ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది లక్షలాది మంది అభ్యర్థులకు సంబంధించిన జీవితానికి సంబంధించిన అంశము.